హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 3 అండ్ 4 గురించి చెప్పుకోబోతున్నాం. ఒకవేళ మీరు ఎపిసోడ్ 1 అండ్ 2 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. ఎపిసోడ్ 2 చివర్లో జూహున్ బాడీలో ఉన్న ఈజే వాళ్ళ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి స్విమ్మింగ్ పూల్ లో బైక్ తో సహా దూకేశాడని చెప్పుకున్నాం. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అతను జూహున్ మనీ దాచిపెట్టిన ప్లేస్ కి వెళ్తే జూహున్ తో కలిసి తప్పించుకోవాలనుకున్న అమ్మాయి వచ్చి తనని హక్ చేసుకుంటుంది. అప్పుడు ఈజే ఈ అమ్మాయిని జూహున్ చాలా జెన్యూన్ గా లవ్ చేసి ఉంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తను నువ్వు రావేమోనని చాలా భయపడ్డాను, ఇంతకీ మనీ ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతుంది. దూరంగా చేత్తో చూపిస్తాడు. ఈజే వెనక్కి తిరిగి ఉంటే తనని జూహున్ అని పిలిచి గన్ తో షూట్ చేసి చంపేస్తుంది. అలా ఆశ్చర్యంతో ఈజే 4 డెత్స్ ని కంప్లీట్ చేసుకుని డోర్ ఆఫ్ హెల్ దగ్గరికి వస్తాడు. గాడ్ ఆఫ్ డెత్ తనని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈజే ఆ అమ్మాయి నన్ను ఎందుకు చంపింది అని అడిగితే జూహున్ పాస్ లో తన ఫ్యామిలీ మెంబర్ ని చంపుంటే రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా చేసిందా అని అడుగుతాడు. లేదు, మనీ కోసం నిన్ను చంపింది. సింపుల్ మైండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది అర్థం చేసుకోగలరు. నువ్వే కాంప్లికేటెడ్ గా ఆలోచిస్తున్నావు. మనీ కోసం నిన్ను నువ్వు చంపుకున్నావు, అదే మనీ కోసం ఆ అమ్మాయి నిన్ను చంపలేదా? నీలాంటి ఫూల్ ని అలా అమ్మాయి చేతిలో చనిపోతాడు అంటుంది. కానీ ఈజే మాత్రం మనసులో నేనేం ఫూల్ ని కాదు, నేను ఎలాంటి ప్లాన్ వేశానో నీకు తెలీదు. జూహున్ మనీని ఎక్కడ దాచిపెట్టాడో నాకు మాత్రమే తెలుసు. నెక్స్ట్ లైఫ్ లోకి నువ్వు పంపిన వెంటనే ఆ మనీని తీసుకుని హ్యాపీగా బ్రతికేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. త్వరగా బుల్లెట్ ని షూట్ చేయమని గాడ్ ఆఫ్ డెత్ ని అడుగుతాడు. డెత్ ఒక చిన్న స్మిర్క్ చేసి షూట్ చేస్తుంది. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అతను జైల్లో ఉంటాడు. ఇదేంటి అనుకుంటూ అతను షాక్ అయ్యి మరి నా 10 బిలియన్ వన్ సంగతి ఏంటి అని చుట్టూ చూస్తాడు. అప్పుడే ఆ రూమ్ లోంచి ఒక గాడ్ తనని బయటకు తీసుకెళ్తూ ఉంటే నేను జైలు నుంచి వెళ్ళిపోవచ్చా అంటే ఏం మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని పద అని అతన్ని కామన్ సెల్ కి తీసుకెళ్తాడు. లోపలికి షూస్ తీసి రాగానే అతనికి ఒక పర్సన్ వెల్కమ్ బ్యాక్ అని పలకరిస్తాడు. కానీ ఈజేకి మాత్రం ఆ బాడీకి సంబంధించిన పర్సన్ మెమరీస్ ఇంకా రాకపోవడంతో వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఈజే నేను ఎక్కడ కూర్చోవాలి అని ఇందాక విష్ చేసిన పర్సన్ ని అడిగితే అతను స్పేస్ చూపిస్తాడు. అక్కడ షెల్ఫ్ లో ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. వాటిని చూసి నేను ఎప్పుడు రిలీజ్ అవుతాను అని అతన్ని అడిగితే అదెలా మర్చిపోయావు, ఇంకో 4 days లో మనం రిలీజ్ అవుతున్నాం. నువ్వు ఈ 4 రోజులు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ ఆ సైకో కిల్లర్ నిన్ను కూడా చంపేస్తే ఎలా అని అతను చెప్తాడు. సైకో కిల్లర్ నన్ను చంపడం ఏంటి అని ఈజే అడిగితే అప్పుడు ఆ సైకో కిల్లర్ రూమ్ లోకి వస్తాడు. అతను ఎవరో కాదు, హై స్కూల్ స్టూడెంట్ ని చంపిన జిన్సాంగ్. అది చూసిన ఈజే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే అతని చేతిలోనే కదా హియోక్సు బాడీలో ఉన్న ఈజే చనిపోయింది. లోపలికి వచ్చిన జిన్సాంగ్ నీ కోపాన్ని తగ్గించుకుని ఉండాల్సింది అని నవ్వుతూ ఉంటాడు. ఈజే కోపంతో అతన్ని కింద పడేసి కొడతాడు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరిని ఫైట్ చేయకుండా స్టాప్ చేస్తారు. అప్పుడే ఆ షైనింగ్ మెమరీ ఆర్బ్ అతని మైండ్ లోకి వెళ్తుంది. అతని పేరు చో తేసాంగ్, 21 years old. చిన్నప్పటి నుంచి ఎంఎంఏ ప్లేయర్ అవ్వాలని కలలు కనేవాడు. కానీ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ వల్ల అతని డ్రీమ్ ని వదులుకోవాల్సి వచ్చింది. అతనికి 19 years ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ లోన్ షార్క్స్ దగ్గర నుంచి మనీ తీసుకుని ఉంటుంది. వాళ్ళు వచ్చి మనీ కోసం టార్చర్ చేస్తూ ఉంటే తేసాంగ్ చూస్తాడు. అప్పుడే అతనికి తెలిసిన వ్యక్తి ఫోన్ చేసి నీకు మనీ కావాలన్నావు కదా, నేను ఒక అడ్రస్ ఇస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళని కలువు అంటాడు. అక్కడికి వెళ్తే ఒక లాయర్ అతన్ని కలిసి ఒక బిగ్ షాట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఉంది, నువ్వు మైనర్ కాబట్టి ఆ బ్లేమ్ ని తీసుకుని జైలుకి వెళ్తే నిన్ను ప్రొబేషన్ లో ఉన్నప్పుడే రిలీజ్ చేస్తారు, నీకు మేము 200 million మనీ ఇస్తాము అంటే ఒప్పుకొని స్టేషన్ లోకి వెళ్లి లొంగిపోతాడు. కానీ కోర్టులో అతని వల్ల ఒక పాప చనిపోయిందని 2 years జైలు శిక్ష వేస్తారు. దాంతో ఎంఎంఏ ప్లేయర్ అవ్వాలనుకున్న అతని డ్రీమ్ ని వదులుకొని ఉంటాడు. జైల్లోకి వెళ్లిన తర్వాత తేసాంగ్ ఆ లాయర్ తో మీట్ అయ్యి కోపంతో అరుస్తాడు. కానీ నువ్వు డబ్బు తీసుకున్నావు, సో ఇదంతా అయిపోయింది అని అతను చెప్తాడు. కానీ తేసాంగ్ మాత్రం నువ్వు ప్రొబేషన్ మాత్రమే అన్నావు, కానీ నాకు 2 years శిక్ష పడింది, ఇప్పుడు 1 billion ఇవ్వండి, లేదంటే నేను రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేయించి ఆ బిగ్ షాట్ ని జైలుకి పంపిస్తాను అని బెదిరిస్తాడు. ఈ మెమరీ అంతా ఈజేకి వచ్చేసి ఉంటుంది. జిన్సాంగ్ ఫస్ట్ డే జైలుకి వచ్చిన రోజు అతన్ని ఎవరు ఏడిపించకుండా ఉండడానికి అతను నేను ఇంపల్స్ లో ఒకరిని చంపేశాను, అందరూ నన్ను సైకోపత్ అంటారు, ఒకసారి మనిషిని చంపిన తర్వాత మళ్ళీ మళ్ళీ చంపాలనిపిస్తూ ఉంటుంది అని చెప్తే ఆ సెల్లో ఉన్న వాళ్ళందరూ అప్పటి నుంచి అతన్ని చూసి భయపడడం స్టార్ట్ చేస్తారు. కానీ తేసాంగ్ బాడీలో ఉన్న ఈజేకి అతని గురించి తెలుసు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి చంప మీద కొడతాడు. అందరినీ మోసం చేసి వాళ్ళని భయపెడుతూ బ్రతికేస్తున్నావా అని మళ్ళీ కొడతాడు. చివరికి అతను నీతో ఫైట్ చేసినందుకు నన్ను క్షమించు అంటే నువ్వు క్షమాపణ చెప్పాల్సింది అందుకోసం కాదు, హియోక్సూక్ ని చంపినందుకు అంటే నీకు హియోక్సు ఎలా తెలుసు అని భయపడుతూ జిన్సాంగ్ అడుగుతాడు. అప్పుడు తేసాంగ్ బాడీలో ఉన్న ఈజే అందరికీ వినపడేలా అందరూ వినండి, ఇతను ఒక లూజర్, స్కూల్లో ఒక పిల్లాడిని ఏడిపిస్తే వాడితో తిరిగి కొట్టించుకున్న కోపంలో అతన్ని చంపేసి ఇక్కడికి వచ్చాడు, మీరు వాడిని చూసి భయపడాల్సింది లేదు అని అందరికీ చెప్పి నువ్వు ఒకరిని చంపితే దానికి పశ్చాత్తాపడాలి, అంతేకాని దాన్ని యూజ్ చేసుకుని వేరే వాళ్ళని భయపెట్టమని కాదు అని వార్నింగ్ ఇస్తాడు. ఇన్ని రోజులు భయపెట్టినందుకు ఆ జైల్లో ఉన్న ఖైదీలందరూ అతన్ని కొట్టి ఏడిపించడం స్టార్ట్ చేస్తారు. ఒక మనిషిని చంపిన వాడికి ఇలానే జరగాలి అని ఈజే అనుకుంటాడు. ఇక రిలీజ్ అవ్వడానికి 2 days ముందు అతను కార్పెంటింగ్ వర్క్ చేస్తూ ఉంటే ఒక బ్యాచ్ వచ్చి మెషిన్ బోల్ట్ తీసి తేసాంగ్ ని చంపాలనుకుంటారు. కానీ తేసాంగ్ ఎంఎంఏ ప్లేయర్ అవడంతో అతని బాడీలో ఉన్న
ఈజే సోల్ కి ఆ అబిలిటీస్ వచ్చి వాళ్లతో ఫైట్ చేస్తాడు. ఆ గ్యాంగ్ ని తేసాంగ్ 1 బిలియన్ వన్ అడిగినందుకు జైల్లోనే చంపించడానికి ఆ లాయర్ పంపించారని ఈజేకి అర్థమవుతుంది. ఆ రోజు నైట్ జిన్సంగ్ అందరూ పడుకొని ఉంటే లేచి బాత్రూమ్ లో ఒక వుడ్ పీస్ ని షార్ప్ చేసి దాంతో చంపేయొచ్చు అనుకుంటూ ఉంటాడు. ఈజే వచ్చి అతన్ని పట్టుకొని, నాకు తెలుసు నువ్వు మళ్ళీ ఇలా చేస్తావని, నన్ను చంపితే నీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో తెలుసా అంటే, నీ వల్లే ఇదంతా జరిగింది, మిగిలిన జైల్ మేట్స్ అందరూ నన్ను కుక్కలా చూస్తూ ఉన్నారు అని జిన్సంగ్ అంటాడు. అయినా సరే నువ్వు ఒక మనిషిని చంపకూడదు అని కొట్టి, నీ బెస్ట్ ఫ్రెండ్ నిన్ను కొట్టినప్పుడు కూడా నీకు ఇలానే నొప్పిగా అనిపించిందా అంటే, జిన్సంగ్ నీకెలా తెలుసు అని భయపడుతూ అడుగుతాడు. చనిపోయిన హియోక్సు ఆత్మ నాకు చెప్పింది, అతన్ని వెనకాలే ఉన్నాడు. మా అమ్మ ఒక షామన్, నేను చనిపోయిన వాళ్ళ ఆత్మని చూడగలను. హియోక్సు నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి నీ చుట్టూనే తిరుగుతున్నాడు అని భయపెడతాడు. ఆ రోజు నుంచి జిన్సంగ్ ఆ భయంతో పిచ్చివాళ్లా అవుతాడు. 2 days కి తేసాంగ్ బాడీలో ఉన్న ఈజేని 2 years అయిపోవడంతో రిలీజ్ చేస్తారు. అతనితో పాటు జైల్లో ఉన్న అతని కంపానియన్ కూడా రిలీజ్ అవుతాడు. తేసాంగ్ ని ఆ లాయర్ పిలిచి కార్లో అతనికి 1 బిలియన్ వన్ సూట్ కేస్ ఇస్తే, నాకు వద్దు, ఇక నుంచి నేను హానెస్ట్ గా బ్రతకాలనుకుంటున్నా, ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని లైట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే జూహున్ 10 బిలియన్ వన్ దాచిపెట్టిన విషయం ఈజేకి గుర్తుంటుంది. ఆ మనీని తీసుకోవడానికి అతను అక్కడి నుంచి షిప్ లో ఒక ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్లి మనీని తీసుకుంటాడు. కానీ ఆ మనీని మొత్తం ఒకేసారి తీసుకెళ్లి ఖర్చు పెడితే అందరికీ డౌట్ వస్తుంది అని అక్కడే నైట్ నిద్రపోతాడు. మార్నింగ్ అతనికి తేసాంగ్ వాళ్ళమ్మ కాల్ చేస్తుంది. ఈజే చనిపోయే ముందు ఇలానే వాళ్ళమ్మ కాల్ చేసి ఉంటుంది. వెంటనే అతనికి కన్నీళ్ళు వచ్చి వాళ్ళమ్మని గుర్తు చేసుకుంటాడు. ఆ కాల్ ని లిఫ్ట్ చేయకూడదు అనుకుంటూనే లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఆమె అతన్ని తేసాంగ్ అనుకుని, నువ్వు నా వల్లే ఇన్ని కష్టాలు పడుతున్నావు అని క్షమాపణ అడిగి, ఇంటికి వచ్చేస్తున్నావు కదా అంటుంది. ఈజే ఏడుస్తూ వచ్చేస్తున్నానమ్మా అని పెట్టేసి ఏడ్చేస్తాడు. తర్వాత మనీని 2 parts గా డివైడ్ చేసి, ఒకవేళ ఇదే బాడీలో కంటిన్యూ అయితే ఆమె ఇంకెప్పుడు తన కొడుకుని కలవలేదు అని ఒక బ్యాగ్ ని తేసాంగ్ వాళ్ళ అమ్మకి ఇవ్వాలనుకుంటాడు. ఇంకో బ్యాగ్ ని సబ్వే లాకర్ లో పెట్టి తీసుకోవచ్చు అనుకుంటూ ఉంటాడు. కానీ లాకర్ ఓన్లీ 4 days మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది. 4 days లోపు అతను తీసుకోకపోతే ఆ లాకర్ లో ఉన్న వస్తువుల్ని మేనేజ్మెంట్ కన్ఫిస్కేట్ చేస్తుంది. ఎలాగో మనీ ఇచ్చేసి రావడమే కదా అని అందులో బ్యాగ్ పెట్టి తేసాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. దారిలో అతన్ని ఎవరో ఫాలో అవుతూ కత్తితో పొడి చేస్తాడు. చూస్తే అది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చనిపోయిన చిన్న పాప వాళ్ళ నాన్న. తన కూతుర్ని చంపేశాడన్న కోపంతో అతన్ని చంపాలనుకుంటాడు. కానీ నీ కూతుర్ని నేను చంపలేదు అని ఈజే చెప్తూ ఉంటే, అక్కడికి ఎవరో వస్తున్నట్లు అనిపిస్తే ఆ పాప వాళ్ళ నాన్న పారిపోతాడు. వచ్చింది అతను జైల్లో ఉన్నప్పుడు తనతో పాటు నమ్మకంగా ఉన్న తన కంపానియన్. కానీ ఆ కంపానియన్, నిన్ను చంపాల్సింది వేరెవరో కాదు, నేను, అప్పుడే నాకు మనీ వస్తుంది అని మళ్ళీ కత్తితో అతన్ని పొడిచి చంపేస్తాడు. అతన్ని ఆ లాయరే తేసాంగ్ ని చంపేమని జైలుకి పంపించుంటాడు. అతను కొన ప్రాణంతో ఉన్నప్పుడు తేసాంగ్ వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. ఈజే దాన్ని లిఫ్ట్ చేయాలనుకుని ట్రై చేస్తూ ఉంటే అతని ప్రాణం పోతుంది. అలా 5 deaths ని ఫేస్ చేసి ఈజే ఏడుస్తూ మళ్ళీ హెల్ డోర్ దగ్గర ఉన్న డార్క్ రూమ్ లోకి వస్తాడు. అతను గాడ్ ఆఫ్ డెత్ దగ్గరికి వచ్చి, ఆ ఫస్ట్ పర్సన్ నన్ను పొడిచుండకపోయి ఉంటే తేసాంగ్ చావుని అవాయిడ్ చేసి ఉండేవాడిని అంటాడు. కానీ గాడ్ ఆఫ్ డెత్ అతనికి అడ్వైస్ ఇస్తూ ఉంటే, ఫస్ట్ నేను ఆ మనీని లాకర్ నుంచి రికవర్ చేసుకోవాలి అనుకుంటూ త్వరగా షూట్ చేయమని గాడ్ ఆఫ్ డెత్ ని తొందర పెడతాడు. నువ్వు అంతలా కావాలనుకుంటే సరే అని షూట్ చేస్తుంది. ఈసారి ఈజే ఒక 2 years old పిల్లాడి బాడీలోంచి కళ్ళు తెరుస్తాడు. ఇక ఆ మనీని తీసుకోలేడని తెలిసి గాడ్ ఆఫ్ డెత్ ని తిట్టుకుంటూ ఏడ్చేస్తాడు. అది ఒక కాఫీ షాప్. అతను ఏడుస్తూ ఉంటే అందరూ తిరిగి చూస్తారు. అప్పుడు ఆ బాబు వాళ్ళ అమ్మ వచ్చి అందరికీ సారీ చెప్పి తనని ఇంటికి తీసుకెళ్తుంది. ఆ బాబుని కార్లో కూర్చోపెట్టి రేడియోలో చైల్డ్ అబ్యూస్ గురించి చెప్తూ ఉంటే ఆఫ్ చేసి, నీ వల్ల నేను కనీసం ఒక కప్ కాఫీ కూడా తాగలేకపోతున్నాను అని పిచ్చి దానిలా అరుస్తుంది. ఈజే మాత్రం తనకి ఏమైంది అని అలా చూస్తుండిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న పిల్లాడని కూడా చూడకుండా సోఫాలోకి విసిరేసి తన హస్బెండ్ వస్తే చూసుకోమని వెళ్తుంది. అతను, నీకు ఆకలేస్తుందా, ఫుడ్ తిందామంటే, అట్లీస్ట్ ఫాదర్ అయినా నైస్ గా ఉన్నాడు, అతని వైఫ్ పిచ్చి దానిలా ఉంది అని ఈజే అనుకుంటూ ఉంటాడు. కానీ అతను 4 months ముందు ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ని పెడితే ఈజే నోట్లోంచి ఊసేస్తాడు. అతనికి కోపం వచ్చి, వీడి వల్ల నేను ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నా అని అరుస్తాడు. అతని వైఫ్ సిగరెట్ కాలుస్తూ మ్యాగజైన్ చదువుతూ ఉంటే డోర్ బెల్ రింగ్ అవుతుంది. పోలీసులు వచ్చి ఉంటారు. వెంటనే ఆ సిగరెట్ పక్కకు తీసేసి డోర్ ఓపెన్ చేస్తారు. మీ మీద పీడియాట్రిక్ క్లినిక్ వాళ్ళు చైల్డ్ అబ్యూస్ కేసు పెట్టారు. బాబు బాడీ మీద చైల్డ్ అబ్యూస్ సైన్స్ కనిపించాయి, మేము వెళ్ళి చెక్ చేయాలి అని ఆ బాబుని చెక్ చేయబోతూ ఉంటే, ఆ బాబులో ఉన్న ఈజే, త్వరగా చెక్ చేయండి, నా రిప్స్ విరిగిపోయినట్లు అనిపిస్తూ ఉంది,
నా హార్ట్ కూడా సరిగ్గా పని చేయట్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అసలు మా మీద వాళ్ళు ఎలా కేసు పెట్టాలనుకుంటారు? మేము చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో వర్క్ చేస్తున్నాము అని వాళ్ళ ఐడి చూపిస్తారు. ఆ ఐడిని అలాగే అక్కడ ఉన్న ఫొటోస్ని చూసి మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెక్ చేయకుండానే పోలీసులు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఆమె బాబుని తీసుకొని నువ్వు పుట్టినప్పటి నుంచి నాకేం మంచి జరగట్లేదు, తప్పంతా నీదే అని కింద పడేసి పిల్లోతో ఊపిరాడకుండా నొక్కేస్తుంది. ఆ బాబు చనిపోతాడు. అసలు ఏ చిల్డ్రన్స్ కి ఇలాంటి పేరెంట్స్ ఉండకూడదు. ఈజే తన 6th లైఫ్ ని కూడా కంప్లీట్ చేసి తిరిగి గాడ్ ఆఫ్ డెత్ దగ్గరికి వస్తాడు. ఆ పిల్లాడి పేరు కూడా నాకు తెలీదు, వాళ్ళు ఎప్పుడు పిలవలేదు కూడా. అలాంటి పేరెంట్స్ అసలు ఎలా ఎగ్జిస్ట్ అవుతారు అంటాడు. ఎవరూ లైఫ్ ని గ్యారంటీ ఇవ్వలేరు. ఫస్ట్ నువ్వే నీ లైఫ్ ని కేర్ చేయకుండా డెత్ ని చూస్ చేసుకున్నావు, కానీ ఆ బేబీ అది కూడా చూస్ చేసుకోలేదు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఇంకా చాలా మందే ఉన్నారు అని చెప్తుంది. ఈజే మాత్రం నన్ను త్వరగా షూట్ చెయ్యి అని అరిస్తే మనుషులు ఎప్పుడు చనిపోయిన తర్వాత బ్రతకడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు అని షూట్ చేస్తుంది. నెక్స్ట్ అతను ఒక బిజీ స్ట్రీట్ లో నిలబడి ఈ రోజు డేట్ ఏంటి అని చూసుకుంటూ ఉంటే ఇంకో 15 minutes లో ఆ లాకర్ లో ఉన్న మనీని కన్ఫిస్కేట్ చేస్తారని గుర్తొస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నా అనుకుంటూ వెళ్లి చూస్తే అతను ఆ సబ్వేకి దగ్గరలోనే ఉంటాడు. వెళ్లి మనీ ఉన్న బ్యాగ్ ని తీసుకుంటాడు. పక్కనే ఉన్న మిర్రర్ లో చూసుకుంటే అతని పోస్టర్ కనిపిస్తుంది. అతను ఒక హ్యాండ్సమ్ మోడల్. పేరు జియోంగ్ యోను, 24 years old. అతను చిన్నప్పటి నుంచి హ్యాండ్సమ్గా ఉండడంతో స్కూల్లో చాలా పాపులర్ స్టూడెంట్. తన గుడ్ లుక్స్ వల్ల మనీ కూడా ఈజీగానే వచ్చుంటుంది. అలా అతని లైఫ్ని ఎలాంటి ఏం లేకుండా ఎఫర్ట్లెస్గా బ్రతికేస్తూ ఉంటాడు. గియోను ఇంటికి వెళ్ళి చూస్తే చాలా లగ్జరియస్ లుక్తో బ్రాండెడ్ ఐటమ్స్తో ఉంటుంది. సో మనీకి కొరత ఏం లేదనుకుంటూ ఉంటాడు. అప్పుడే అతనికి తన ఫ్రెండ్ ఫోన్ చేసి విఐపి పార్టీ జరుగుతుంది, నువ్వు ఈ నైట్ అటెండ్ అవ్వాలి, ఇంకా ఎందుకు రాలేదు అంటే ఇక చనిపోవడం మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేసి వెళ్ళి పార్టీ ఎంజాయ్ చేద్దామని అక్కడికి వెళ్తాడు. ఆ పార్టీలో ఫుల్గా డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తాడు. అతని ఫ్రెండ్ వచ్చి ఎందుకు ఇంతలా తాగావు, ఇక్కడికి తేకం కొత్త సీఈఓ వస్తున్నాడు, అతనికి నువ్వు మంచి ఇంప్రెషన్ కలిగిస్తే నెక్స్ట్ కంపెనీకి మోడలింగ్ చేసే ఛాన్స్ రావచ్చు అంటాడు. అతను ఎవరో కాదు, పాక్ జింతే వాళ్ళ ఓల్డర్ బ్రదర్. గియోను బాడీలో ఉన్న ఈజేని పలకరిస్తే ఇంతకు ముందు మనం ఎక్కడో మీట్ అయ్యామని తూలిపోతూ ఉంటాడు. అప్పుడే ఇతను ఫుల్గా తాగేశాడు. సరే ఎంజాయ్ చేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నైట్ అంతా ఈజే డాన్స్ చేస్తూ అక్కడే స్పెండ్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ పెద్ద అన్న వచ్చి అతన్ని లేపి, నేను 1 week వర్క్ మీద US కి వెళ్తే నువ్వు నా కేఫ్ ని రన్ చేస్తానని ప్రామిస్ చేసావు కదా, ఇలా తాగి పడిపోయావేంటి అని అతన్ని తీసుకెళ్తాడు. కేఫ్ లో ఈ ఒక్క రోజు నీకు వర్క్ చూపించి నేను రేపు US వెళ్తాను అంటుంటే అక్కడికి ఒక కస్టమర్ వస్తుంది. తనెవరో కాదు, ఈజే గర్ల్ ఫ్రెండ్ జీసుని ఈజే తన కాలేజ్ డేస్ నుంచి లవ్ చేస్తూ ఉంటాడు. సూసైడ్ చేసుకోబోయే ముందు రోజు తను ఎవరితోనూ కార్లో దిగడం చూసి తను చీట్ చేస్తుందనుకుని బ్రేకప్ చెప్పుంటాడు. జీసు కేఫ్ లోకి వచ్చి సిట్రన్ టీ ఆర్డర్ చేసి వెళ్లి కూర్చుంటుంది. గియోను బాడీలో ఉన్న ఈజే తనని చూస్తూ ఉండిపోతాడు. అది చూసిన వాళ్ళ బ్రదర్ నీకు ఆమె అంటే ఇష్టమా అని అడిగితే అదేం లేదు, తను తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటుందా అని అడుగుతాడు. అవును, ఆల్మోస్ట్ డైలీ వస్తూ ఉంటుంది, షాప్ క్లోజ్ చేసేంత వరకు ఇక్కడే ఉంటుంది, తను రైటర్ అని విన్నాను అని చెప్తాడు. ఈజేకి జీసు తన నవెల్ ని ఎప్పుడు పబ్లిష్ చేసిందో తెలీదు. గూగుల్లో సెర్చ్ చేస్తే తన నవెల్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది అని ఉంటుంది. జీసు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బుక్ రాయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే నా బాయ్ ఫ్రెండ్, తను ఎప్పుడు ఎవ్రీ సెకండ్ నా మైండ్ లోనే ఉంటాడు అంటుంది. ఆ ఇంటర్వ్యూయర్ తన మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన విషయం తెలిసి అతను ఎలా ఫీల్ అయ్యాడు అంటే తను రీసెంట్గా కొంచెం పర్సనల్ లైఫ్లో బిజీగా ఉన్నారు, అందుకే నేను ఇంకా చెప్పలేదు, అతనికి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పుంటుంది. అది ఇంటర్నెట్లో చూసిన ఈజేకి తను ఎంత తప్పు చేశాడో అర్థమై ఉంటుంది. జీసుని డ్రాప్ చేసింది వాళ్ళ కజిన్ బ్రదర్. తను ఇచ్చిన ఎన్వెలప్లోని మనీ తనకి వచ్చిన ప్రైజ్ మనీ. వెంటనే పరిగెడుతూ కేఫ్ పైన ఉన్న లైబ్రరీలో టు యూ ఇన్ ద ఫ్యూచర్ అనే జీసు రాసిన బుక్ ని తీసుకొని చదువుతాడు. వాళ్ళిద్దరి లైఫ్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకున్న సీన్సే ఎక్కువగా ఉంటాయి. ఆ బుక్ ని చివరి దాకా చదివి తను జీసుని అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంటూ ఉంటాడు. ఈజే చనిపోయాడనే బాధలో జీసు బ్రతికేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తను కేఫ్ కి వస్తాడు. జీసు రెగ్యులర్ గా తాగే సిట్రన్ టీ సర్చ్ చేసి నేను మీ బుక్ ని చదివాను, నాకు చాలా బాగా నచ్చింది, నా దగ్గర కూడా నవల్ స్టోరీకి ఐడియా ఉంది, మీరు దాన్ని విని మీ సజెషన్స్ ఇస్తారా అంటే జీసు సరే అంటుంది. ఈజే తన ఓన్ స్టోరీని ఒక ఫ్యాంటసీ స్టోరీగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మీరు నవెల్లోని హీరో ఎమోషన్స్ ని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే అవును, నేనే దాన్ని రియల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యానని మనసులో అనుకుంటూ ఉంటాడు. తను ఆ హీరో నేమ్ అడిగితే నేను ఇంకా ఏం అనుకోలేదు అని చెప్పి జీసు ఆటోగ్రాఫ్ ని అడిగితే తను ఒక ఫౌంటైన్ పెన్ తో సైన్ చేస్తుంది. ఆ పెన్ని ఈజే చనిపోకముందు తనకి గిఫ్ట్ ఇవ్వాలని జీసు నేమ్ని దానిపై కార్డ్ చేసి తన దగ్గర పెట్టుకుని ఉంటాడు. కానీ ఈజే వాళ్ళమ్మ ఫనరల్ అయిపోయాక ఆ పెన్నుని జీసుకి ఇచ్చి ఉంటుంది. అది చూసిన ఈజే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
ఆ రోజు నుంచి డైలీ కేఫ్ ముందు తన కోసం వెయిట్ చేసి మరీ తన స్టోరీ కొంచెం కొంచెంగా చెప్తూ ఉండేవాడు. ఒకరోజు వర్షం పడుతూ ఉంటే తనకి వెళ్ళి అంబ్రిల్లా ఇస్తాడు. కాసేపటికి కేఫ్కి వచ్చిన కొందరు పక్క స్ట్రీట్లో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన ఆమె తరచుగా ఈ కేఫ్కి వస్తూ ఉంటుందంట అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న ఈజేకి జీసు గుర్తొచ్చి పరిగెట్టుకుంటూ వెళ్తే ఆ యాక్సిడెంట్ సీన్ దగ్గర సేమ్ తను జీసుకి ఇచ్చిన రెడ్ కలర్ అంబ్రిల్లా ఉంటుంది. అది జీసుని అనుకొని ఏడుస్తూ దగ్గరికి వెళ్ళాలనుకుంటే పోలీసులు అతన్ని స్టాప్ చేస్తారు. పక్కనే జీసు నిలబడి అదంతా చూస్తూ ఉంటుంది. ఆ యాక్సిడెంట్ తనకి అవ్వలేదు. తర్వాత ఈజే చేతికి గాయం అవ్వడంతో వాళ్ళిద్దరూ ఒక బెంచ్ మీద కూర్చొని బ్యాండేజ్ వేస్తూ ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు అనుకున్నా అని ఈజే చెప్తాడు. మిమ్మల్ని ఇంతకుముందు చూసినప్పుడు నా బాయ్ ఫ్రెండ్ చనిపోయిన రోజు నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే జీసు ఫనరల్ స్పాట్కి వెళ్ళి ఈజేని మిస్ అవుతూ నేను ఆ రోజు నీకు మనీ ఇవ్వకపోయి నువ్వు వేరే చాయిస్ తీసుకునేవాడివి కదా అని ఏడుస్తూ ఉంటుంది. దూరం నుంచి ఈజే అదంతా చూసి బాధపడతాడు. జీసు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. ఆమె కూడా ఏడవడంతో ఈజే చూసి నేను చనిపోయి తను ప్రేమించిన వాళ్ళకి బాధని మిగిల్చానని బయటకెళ్ళి బాగా ఏడుస్తాడు. నెక్స్ట్ డే నైట్ జీసుని ఒక రోడ్ మీద కలిసి నీకు ఈరోజు నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. మేబీ ఈరోజే నేను చనిపోవచ్చు. ఒకసారి నేను చెప్పేది వినగలవా అంటూ నాకు 7 years నుంచి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. కానీ నా బెస్ట్ సైడ్ని తనకి నేను ఎప్పుడూ చూపించలేదు. ఒకరోజు తను ఆఫీస్ కొలీగ్స్తో డిన్నర్ చేయడానికి హోటల్కి వస్తే నేను అక్కడ వెయిటర్గా వర్క్ చేస్తూ ఉండేవాడిని. నా గురించి ఏమాత్రం షేమ్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళకి నేనే తన బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేసింది. ఈవెన్ అలాంటి టైమ్స్లో నా గురించి నేను తక్కువగా అనుకున్నా తను చాలా కాన్ఫిడెంట్గా తను ప్రేమించిన మనిషిని అని చెప్పింది. తను ఎప్పుడూ కాఫీ కంటే హాట్ సిట్రన్ టీనే ప్రిఫర్ చేసేది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు తను కూడా నా గురించి వర్రీ అయ్యేది. కానీ నేనే ఫూలిష్గా తను సంతోషంగా ఉందనుకున్నాను. అట్లీస్ట్ ఇప్పుడైనా నాలాంటి వాడి గురించి మర్చిపోయి తను హ్యాపీగా ఉండాలనుకుంటున్నా అంటాడు. అదంతా విన్న జీసు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. తను సబ్కాన్షియస్గానే ఇదంతా తను ఈజేనే చెప్తున్నట్లు ఫీల్ అవుతూ ఉంటుంది. చివరికి ఇప్పటి వరకు నేను మీకు చెప్తూ వచ్చిన కథ అంతా నేనే సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసింది. వినడానికి క్రేజీగా అనిపించిన ఇదే నిజం. నా స్టోరీనే ఇది. గియోను బాడీలో ఉన్నది నీ బాయ్ ఫ్రెండ్ చో ఈజే అని చెప్పేస్తాడు. ఆ నెక్స్ట్ సెకండ్నే ఒక రెడ్ కలర్ కార్ వచ్చి వాళ్ళిద్దరిని డాష్ ఇస్తుంది. జీసు బెడ ట్విస్ట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయి ఉంటుంది. ఈజే కొంచెం కొనువుపిరితో ఉంటే యాక్సిడెంట్ చేసింది ఎవరో చూస్తాడు. అతను తేకాంగ్ న్యూ సీఓ పాక్ జిన్తే. లాస్ట్ లైఫ్లో తేసాంగ్ జైలుకి పంపించింది కూడా ఇతని వల్లే. అతను వాళ్ళ తమ్ముడి ఫ్లైట్ని యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి చంపించింది కూడా ఇతనే. అదంతా ఈజేకి పాస్ట్ లైఫ్ మెమరీస్ వల్ల తెలుస్తుంది. ఇప్పుడు కూడా గియోను బాడీలో ఉన్న ఈజేని చంపేస్తాడు. ఈజే జీసు చనిపోయిందన్న బాధ కోపంలో ఏడుస్తూ ఇదంతా గాడ్ ఆఫ్ డెత్నే చేసింది అని టేబుల్ మీద ఉన్న గన్ని తీసుకొని ఆమె ఫోర్హెడ్కి టార్గెట్ చేసి ఇదంతా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నావు కదా, నువ్వు కూడా ట్రై చెయ్యి అని తనని షూట్ చేయబోతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ 4 ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 5 January 5th రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.